Okay, let's go. హాయ్ గుడ్ మార్నింగ్. లగేజ్ ప్యాకింగ్ మొత్తం నైట్ కంప్లీట్ అయింది. సో టూ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము. ఇది వచ్చేసరికి లార్జ్ ట్రాలీ, అది వచ్చేసరికి 85 లీటర్స్ రక్సాక్. సో రెండు ఫిల్ అయిపోయాయి. ఎయిర్పోర్ట్లో చెక్ఇన్కి ట్రాలీ 15 kgs మాత్రం లిమిట్, ఇన్ హ్యాండ్ 10 kgs లిమిట్. సో చూడాలి, వెయిట్ చెక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళాక. Which I put to do some story. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఎయిర్పోర్ట్కి. సో ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంది. టైం 7:25. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. సో అక్కడ ఫ్లైట్ టైమ్స్ వచ్చేసి 10:45. సో వెళ్ళి ఒక 1 అవర్ రిలాక్స్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్ ట్రాలీస్ మొత్తం 2 ట్రాలీస్ బ్యాక్ సైడ్ వేసారు. రక్సాక్ వచ్చేసి బ్యాక్ డిక్కీలు వేసేసాము. బోర్డింగ్ పాస్, బ్యాక్ ట్యాగ్ అనేది తీసేసుకున్నాం. సో ఇంకా ఇవి ట్యాగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి ఎంటర్ అయితే సరిపోతుంది. ఇది వైష్ణవ్ ట్రాలీ చాలా ఈజీగా ఉంది, బట్ నా ట్రాలీ కొంచెం హార్డ్ ఉంది. బికాస్ వెయిట్ 15 kgs లిమిట్, బట్ వెయిట్ అయితే ఎక్కువే ఉంది. ఎక్స్పెక్టెడ్. నా ట్రాలీ 4 kgs ఎక్సీడ్ అయింది. సో వైష్ణవ్ దాంట్లో 13 kgs ఉంది, 2 kgs ఫ్రీ ఉంది. సో సర్దేశం దాంట్లో 3 kgs ఎక్స్ట్రా ఉండడం వల్ల 2100 ఎక్స్ట్రా పే చేశాను. సో వైష్ణవ్ బ్యాగ్ ఫోటోగా వచ్చింది, నా బ్యాగ్ అవతలకి వెళ్ళింది. మేబీ చెకింగ్ ఉంటుంది. ఢిల్లీకి ఓకే అన్నప్పుడే నేను గుర్తించాల్సిందిరా ప్లాన్. ఏం పెట్టా మళ్ళీ ఇద్దరి ఒకేసారి వచ్చేసారు. స్టేకి వచ్చాను. సో వైష్ణవ్ వచ్చేసరికి డిఫరెంట్ స్టే, ఆ స్టేకి వెళ్ళిపోయాడు. నేనైతే ఆల్రెడీ చెకింగ్ చేశాను హోటల్లో. ఈ హోటల్లో నాకు 5 days స్టే తీసుకున్నాను నేను. సో ఇదే రూము. ఇంకా నేను లగేజ్ ప్యాక్ చేయలేదు, జస్ట్ అలా వదిలేసాను. బికాజ్ ఇక్కడ ఏం కబోర్డ్స్ ఏం నాకైతే ఇవ్వలేదు. జస్ట్ ఒక బెడ్, వర్కింగ్ టేబుల్,